నమస్తే, వెల్కమ్ టు వీడియో న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. గంజాయి బ్యాచ్ కు సహకరించిన వారికి గుణపాఠం చెప్తానని హెచ్చరిక. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ భేటీ. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ మద్దతిస్తుందని స్పష్టీకరణ. వివిధ రకాల ప్రాజెక్టులకు 450 కోట్లు ఖర్చు చేస్తున్నామన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఏడాదిలో 7 పర్యాటక ప్రాజెక్టులకు సహాయం అందించామని వ్యాఖ్య. గంజాయి బ్యాచ్ కు సహకరించిన వారికి గుణపాఠం చెప్తామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. గంజాయి నిర్మూలన బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదని ప్రతిపక్షాలు కూడా ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్యం తేవాలని అన్నారు. చైతన్యం తెచ్చి ఓట్లు కోరాలే తప్ప రాజకీయ లబ్ధి పొందుతామంటే కుదరదని ఆయన పేర్కొన్నారు. యాంటీ నారోటిక్స్ డే సందర్భంగా గుంటూరులో నిర్వహించిన వాక్థాన్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు, యువతతో ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వం గంజాయి కట్టడిపై దృష్టి పెట్టలేదని అన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడితే టీడీపీ కార్యాలయంపై దాడులు చేశారని మండిపడ్డారు. గంజాయి డ్రగ్స్ పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నారని చెప్పారు. ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతామని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశామని గుర్తు చేశారు. ఏపీ బ్రాండ్ పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తే స్పందించలేదని తెలిపారు. ఎన్ని కష్టాలున్నా రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఆ రోజే చెప్పామని ఆయన తెలియజేశారు. నేను ఒకటే ఇక్కడుండే యువతకందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల ముందు నేను చాలా విషయాలు మాట్లాడాను. నేను ఒక మాట కూడా చెప్పాను, నేను వస్తానే ఎవరైనా రౌడీలు గాని తోక తిప్పితే తోక కట్ చేస్తానని ఆ రోజే చెప్పాను. రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఒక మంచి ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారు. ఆంధ్ర బ్రాండ్ పోతా ఉందని చాలాసార్లు చెప్పాను. నేను ఆ విధంగా పోరాడితే కడాన ఒక్క సమీక్ష పెట్టలేదు ఆనాటి ముఖ్యమంత్రి. కనీసం ఒక్కసారి ఖండించలేదు. 5 ఏళ్లయింది. యాంటీ డ్రగ్ మూమెంటం మీరందరూ చూస్తే ఇంటర్నేషనల్ డే ఇదే మరికి జరిపేవారు. ఒక్క రోజైనా కార్యక్రమం చేపట్టాడా నేను అడుగుతున్నా. మేము పోరాడితే మా ఆఫీసు మీదకి దాడి పంపించాడు, దాడి చేశారు, తిరిగి కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేశారు. డ్రగ్స్ కానీ, గంజాయి కానీ పండించే వ్యక్తులు కానీ, అమ్మే వ్యక్తులు కానీ ఈ డ్రగ్స్కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు కానీ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నేను మీ అందరి పైన, గంజాయి పైన, డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టను. ఈరోజు గంజాయిని నిర్మూలించడం ప్రభుత్వం ఒక్కరి బాధ్యత కాదు. ప్రతిపక్షాలు కూడా ముందుకు రండి. మీరు కూడా ప్రజా చైతన్యం తీసుకురండి, ప్రజల్ని మెప్పించండి, ఓట్లు వేయించుకోండి. కానీ ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి మీరేదో రాజకీయ లబ్ధి పొందామంటే అది కుదరదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందజేస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడుతో ఏపీ అభివృద్ధి, కేంద్ర సహకారంపై చర్చించారు. అంతకుముందు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి షెకావత్ కు స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రణాళికలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ తో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సాగుతుందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల, పర్యాటక అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందజేస్తుందని తెలిపారు. ప్రాధాన్య క్రమంలో పనులు చేస్తామని, ఏడాదిలో 7 పర్యాటక ప్రాజెక్టులకు సహాయం అందించామని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని భాజపా నిర్వహించిన కాంగ్రెస్ విధించిన అత్యవసర పరిస్థితి చీకటి అధ్యాయానికి 50 ఏళ్లు సదస్సులో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి
విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాజెక్టులకు 450 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఆపరేషన్ సింధూర్ తర్వాత పహల్గామ్లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని తెలిపారు. కాశ్మీర్లో పర్యాటకుల సందర్శన పెరిగిందని స్పష్టం చేశారు. మరో 15 రోజుల్లో అంతటా పర్యాటకుల సందడి మొదలవుతుందని ఆయన భరోసా ఇచ్చారు. So in the last 1 year, the proposals worth 450 crores were sanctioned. 7 different packages were given under various schemes of Ministry of Tourism, Government of India. I am so happy that implementation process by the double engine Sarkar under the leadership of Chandrababu Naidu Garu, it has been initiated. Today only when I have come to you to meet you, I am coming from Rajmundry, where we have laid the foundation for one of the projects. Today we have announced, we have inaugurated the Science City also. Various projects have been initiated. Number of projects are conceptualized, under evaluation and in pipeline. And I am sure that under the vision of Prime Minister Narendra Modi ji, where we are working for getting boost and bigger participation and contribution of tourism into our growing economy, Andhra Pradesh is also planning, and Andhra Pradesh is going to be a big contributor. I have been recently to Pahalgam. I have visited just to boost the confidence of the tourists coming to Pahalgam and visiting Kashmir also. I am happy that after that tragic incidents, the tourism which was got down to -0, now it has started picking up again, though it has not returned to the pre-Pahalgam position, but I'm sure that by next 15-20 days it will attain that position. Thank you very much. పాస్పోర్ట్ రెనోవేషన్ 2.0 కింద ఈ పాస్పోర్ట్లను జారీ చేస్తున్నామని పాస్పోర్ట్ ప్రాంతీయ అధికారి ఆర్పీఓ శివహర్ష అన్నారు. వీటి ద్వారా పాస్పోర్ట్ లో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని ఆయన వెల్లడించారు. నగరంలోని రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో పాస్పోర్ట్ ప్రాంతీయ అధికారి ఆర్పీఓ శివహర్ష మాట్లాడుతూ ఈ పాస్పోర్ట్ లో ఎలక్ట్రానిక్ చిప్, డిజిటల్ సంతకం ఉంటుందని అన్నారు. వ్యక్తిగత సమాచార భద్రతకు ఉపయోగపడుతుందని అన్నారు. నకిలీ పాస్పోర్ట్ల తయారీని అరికట్టవచ్చని, పాస్పోర్ట్ల విషయంలో దళారీలను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఇప్పుడు వారంలోపే పాస్పోర్ట్ జారీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జారీ అయ్యే పాస్పోర్ట్ల సంఖ్య పెరిగిందని శివహర్ష తెలిపారు. There are 2 things which have been launched officially now. So one thing is Passport Seva Project version 2.0. అంటే సాఫ్ట్వేర్ పరంగా, బ్యాక్ ఎండ్ పరంగా, సాఫ్ట్వేర్ సర్వీసెస్, పాస్పోర్ట్ సర్వీసెస్ పరంగా ఎంటైర్ సిస్టమ్స్ని అప్గ్రేడ్ చేసి పాస్పోర్ట్ సేవా వర్జన్ 2.0 అనేది అఫీషియల్గా లాంచ్ అయింది అక్రాస్ ఆల్ ద పాస్పోర్ట్ ఆఫీసెస్ ఇన్ ద కంట్రీ. అంటే మన విజయవాడలో మనం 2 నెలలు ఆల్మోస్ట్ మనం May 5th నాడు స్టార్ట్ చేసాం ట్రయల్ రన్గా. అఫీషియల్గా దాన్ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఎంటైర్ కంట్రీ ఈజ్ ఎనేబుల్డ్ విత్ పాస్పోర్ట్ సేవా వర్జన్ 2.0. ఈ పాస్పోర్ట్ సేవా వర్జన్ 2.0లో ముఖ్యమైన భాగం మీ అందరికీ ఏదైతే చాలాసార్లు మీరు ప్రశ్న అడిగారో ఈ పాస్పోర్ట్ అనేది కూడా లాంచ్ అయింది. సో ఈ పాస్పోర్ట్ గురించి కూడా కొన్ని ప్రశ్నలు ఐ థింక్ మనం లాస్ట్లో తీసుకుందాం. దాన్ని కూడా మేము కొన్ని ప్రశ్నలు అటాచ్ చేసాం. సో ఇక్కడి నుంచి మనం ఇచ్చే పాస్పోర్ట్లన్నీ ఈ పాస్పోర్టే. విజయవాడ అనే కాదు, దేశంలో ఏ పాస్పోర్ట్స్ ఇచ్చినా ఈ పాస్పోర్ట్సే ఇస్తాం. సో ఈ పాస్పోర్ట్కి పాత పాస్పోర్ట్కి ఏంటి తేడా? ఏమి తేడా లేదు. ఒక చిప్ ఉంటుంది. తేడా అనేది మనకి ఇమిగ్రేషన్ సర్వీసెస్లో ఫాస్టర్ అవ్వడానికి, ప్లస్ బ్యాక్ ఎండ్లో మనకి దేశ భద్రతకు సంబంధించిన బయోమెట్రిక్స్, సెక్యూరిటీ ఫీచర్స్, బయోడేటా ఇవన్నీ ఆ చిప్లో స్టోర్ అయి ఉంటాయి. సో ఫ్రాడ్యులెంట్ ప్రాక్టీసెస్ ఏదైతే ఫేక్ పాస్పోర్ట్స్ తయారు చేయడము, డూప్లికేన్సీ ఆఫ్ డేటా ఉండడము, ఒకరి పాస్పోర్ట్ ఇట్లాంటి సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ ఇంకా స్ట్రిక్ట్గా అయ్యి ఈ ఫీచర్స్ అన్నిటిని మనకి ఎనేబుల్ చేసే పాస్పోర్టే ఈ పాస్పోర్ట్. సో దానికి సంబంధించిన ఫీచర్స్ కూడా దీనిలో మేము చూపించాము మీకు ఇచ్చిన ప్రెస్ రిలీజ్లో. సో వర్జన్ 2.0 and e-passport project are officially launched by Ministry of External Affairs, including RPO Vijayawada, where from now onwards all the passports printed in Vijayawada, as you are aware that మన దగ్గర ఉన్న కొత్త పాస్పోర్ట్ ఆఫీస్లో ప్రింటింగ్ ఫంక్షన్ కూడా మనం చేస్తున్నాం. సో ఆల్ పాస్పోర్ట్స్ ఆర్ ఈ-పాస్పోర్ట్స్. సో ముఖ్యమైన ప్రశ్న మీరందరికీ ఏంటంటే పాత పాస్పోర్ట్స్ అప్లికబుల్ ఉంటాయా లేదా? ఏమి ప్రాబ్లం ఎవరికి ఉండదు. ఇప్పటి నుంచి వచ్చే పాస్పోర్ట్స్ మాత్రమే ఈ పాస్పోర్ట్. అన్ని వ్యాలిడ్ పాస్పోర్ట్స్ వ్యాలిడ్గానే ఉంటాయి. ఎవరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పెద్ద మార్పు ఏమి ఉండదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఎ సెక్యూరిటీ ఫీచర్ ఫర్ ఈ పాస్పోర్ట్ వేర్ ది సర్వీసెస్ ఆర్ బీయింగ్
digitalized as well as securitized. యోగా చేసి మోడీ తృప్తి పడితే సరిపోతుందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తృప్తి పడేలా ఒక ప్రకటన అయినా మోడీ చేస్తారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. విభజన హామీలపై మోసం చేసిన మీరు తృప్తి పడతారా అంటూ మోడీని ప్రశ్నించారు. అదేవిధంగా వివేకాను చంపి సునీత మీదే కేసును నెట్టినోళ్లకు సెంగెను తొక్కి చంపి ఏ గ్రాఫిక్స్ అనటం ఒక లక్కేనా అంటూ వైఎస్ఆర్సీపీపై వైఎస్ షర్మిలారెడ్డి మండిపడ్డారు. వివేక హత్య విషయంలో సిబిఐ అన్ని ఆధారాలు చూపుతుంటే సునీత చంపింది అనేటోళ్లకు టైర్ల కింద తొక్కి గ్రాఫిక్స్ అనక ఏమంటారంటూ ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాలు దారుణంగా ఉన్నాయని, ఉన్న పార్టీలన్నీ మోడీ తొత్తులుగానే మారి అందరూ మోడీ జపం చేస్తున్నారని ఆమె ఆక్షేపించారు. విజయవాడ నగర ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమీక్ష సమావేశం గాంధీనగర్లోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహశెట్టి నరసింహారావు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశానికి ముందుగా విలేకరుల సమావేశంలో వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ మోడీకి యోగా మీద ఉన్న ప్రేమ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేదని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో యోగా చేస్తే తృప్తిగా ఉందంటూ మోడీ మాట్లాడిన తీరును తప్పుపట్టారు. యోగా చేసి తృప్తిపడి ఒక్క హామీ అయినా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. మీరిచ్చిన హామీల మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తృప్తిగా లేరని అన్నారు. ప్రత్యేక హోదా అని మోసం చేశారని, ఢిల్లీని మించిన రాజధాని కడతాం అన్నారే తప్ప ఆచరణ శూన్యమని అన్నారు. ఇప్పుడు నిధులు కాదు అప్పులు ఇస్తున్నారని అన్నారు. బీజేపీ మోసాల మీద బాబు, పవన్, జగన్ కనీసం స్పందన లేదని అన్నారు. బీజేపీకి ఊడిగం చేస్తున్నారని అన్నారు. బాబు, పవన్ కూటమి పార్టీ మోసం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, జగన్ పెట్టుకుంది అక్రమ పొత్తు అని అన్నారు. ప్రజల సమస్యల మీద మాట్లాడే హక్కు జగన్కి లేదని, 5 ఏళ్లు అధికారంలో ఉండి మద్యం మాఫియా నడిపించాడని అన్నారు. రైతులను నట్టేట ముంచారని తెలిపారు. వివేక బాబాయ్ని హత్య చేసి సునీత మీద తోసేస్తారని, ఇప్పుడు సింగిను చంపి ఏ అంటున్నారని అన్నారు. బాబాయ్ని చంపి సునీత మీద నెట్టేసిన వాళ్లకు సింగయ్య మృతి మీద అబద్ధాలు చెప్పడం ఒక లెక్క అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే ఎంత దారుణంగా ఉంది అంటే, ఉన్న పార్టీలన్నీ మోడీ గారి తొత్తు పార్టీలే. వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, వాళ్ళ నాయకులైనా ఈరోజు అందరూ మోడీ గారి జపంలోనే ఉన్నారు. మోడీ గారు ఇటీవల మన రాష్ట్రానికి వచ్చారు యోగా కోసం. మోడీ గారికి యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేదు. మోడీ గారిని ఎవరడిగారో కానీ ఆయనే వచ్చి యోగా చేస్తే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు యోగా చేయరేమో, ఆయనే స్వయంగా వచ్చి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. పైగా మోడీ గారు ఈరోజు పేపర్లో చూస్తే, మోడీ గారు దేశమంతటిలో కంటే ఆయనకు ఆంధ్ర రాష్ట్రంలో ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటే చాలా తృప్తిగా ఉంది అట. చాలా సంతోషం సార్, మీకు చాలా తృప్తిగా ఉంది. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తృప్తి గురించి ఏమిటో కూడా మోడీ గారు సమాధానం చెప్పాలి. యోగా కోసం రమ్మని ఎవరు అడగలేదు, ఆయన చేతులు ఊపుకుంటూ వచ్చారు మోడీ గారు, యోగా చేశారు, బాగానే ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ గురించి అయినా మోడీ గారు మాట్లాడి వెళ్ళారా అంటే, ఒక్క మాట కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భరోసా కలిగించేదిగా లేనే లేదు. రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి, రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎంతగా వ్యతిరేకించారో కల్లారా చూసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడిగా మారాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీతో అక్రమ పొత్తే పెట్టుకున్నారు. ఇక చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా కూటమే కట్టారు. రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ పగలు పడ్డానికి సిద్ధపడ్డారు. ఇంతకుముందు టర్మ్లో కూడా మోడీ గారు మనకు ఏ వాగ్దానాలు నిలబెట్టుకోలేదు. ఇప్పుడు కూడా నిలబెట్టుకునే అవకాశం ఏదైనా ఉందా అంటే ఏది కనిపించటం లేదు. యోగా చేస్తాడా, వచ్చాడట, యోగా చేశాడట, పోయాడట. ఎందుకు వచ్చారు, ఎందుకు పోయారు, ఎవరు రమ్మన్నారు, మాకు ఏం ఒరిగింది మీరు యోగా చేస్తే? ఇన్కన్వీనియన్స్ తప్ప. విశాఖపట్నంలో 5 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు ప్రజల ముందుకు వచ్చింది లేదు, ప్రజలకు సమాధానం చెప్పింది లేదు, ప్రజల ఇబ్బందులు కనుక్కునింది లేదు. 5 సంవత్సరాలు ప్రజలకు కాదు కదా, కనీసం వాళ్ళ లీడర్లకే అందుబాటులో లేడు. ఇక కార్యకర్తలకైతే అసలు జగన్ రెడ్డి ముఖమే మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 2.0లో మళ్ళీ నేను చూపిస్తాను, నా ముఖం చూపిస్తాను అని చెప్తున్నారు. వాళ్ళే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆయన ఏ కారణం చేత బయటికి వచ్చినా, దానికి ఏ పేరు పెట్టినా, దానికి అసలు పేరైతే బల ప్రదర్శన యాత్రే. ఎందుకంటే ఏ ప్రోగ్రాం చేసినా ఆఖరికి బెట్టింగ్ వాడు
బెట్టింగ్ చేసి ఒకడు చచ్చిపోతే వాడికి విగ్రహం పెట్టడం అంట. ఆ విగ్రహం పెట్టిన దానికి వైసీపీ అధినేతగా ఈయన వెళ్ళడమట. అది కూడా 100 మందికి పర్మిషన్ ఇస్తే ఈయన 1000 మందితో పోవడమట. అది కూడా ఒక బల ప్రదర్శన కోసమే. ఇలా ఏం చేసినా బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రయత్నంలోనే నిన్న 2 ప్రాణాలు పోయాయి. ఒకరైతే మరీ ఘోరంగా టైర్ కిందనే పడి, జగన్మోహన్ రెడ్డి గారి కార్ టైర్ కిందనే పడి ఆయనను పక్కకు లాగేసి కనీసం ఆయనను పట్టించుకోకపోతే ఆ ప్రాణం కొంతసేపు అల్లాడి పోయింది, చనిపోయాడు. ఇవి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఈ బల ప్రదర్శన యాత్రలని నిషేధించాలి. మొత్తానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బల ప్రదర్శన యాత్రలు చేయటానికి వీల్లేదు అని ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఉంది. వివేకానంద రెడ్డి గారి హత్య చేసింది స్వయాన అవినాష్ అని సిబిఐ సాక్ష్యాలతో సహా, గూగుల్ మ్యాప్స్తో సహా హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని సాక్ష్యాలు చూపినా, హత్య చేసిన వాళ్ళు ఫోన్ కాల్ రికార్డ్స్లో అవినాష్ రెడ్డితో వాళ్ళ నాన్నతో మాట్లాడినారు అని చెప్పినా, సిబిఐ, నేను చెప్పడం కాదు, సిబిఐ దర్యాప్తు చేసి మరి ఇన్ని సాక్ష్యాలు బయట పెట్టినా కూడా అవినాష్ చేయలేదు, సునీత చంపించిందని చెప్పేవాళ్ళు వాళ్ళకి ఇది చెప్పడం ఓ లెక్క. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దు, భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు, మత్తు పదార్థాలపై అవగాహన కల్పిద్దాం, మత్తు వల్ల నాశనమై జీవితాలను కాపాడుకుందాం అంటూ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యాలయం వద్ద నుంచి జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ నియోజకవర్గంలో యువత భవిష్యత్తు కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని, డ్రగ్స్ లాంటి వ్యసనాలు యువతను మానసికంగా శారీరకంగా నాశనం చేస్తున్నాయని అన్నారు. ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రజలను, ప్రధానంగా యువత విద్యార్థులు పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాలను నిషేధించాలని అన్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదక ద్రవ్యాలను అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, గంజాయి, హెరాయిన్, కొకెన్ లాంటి మాదక ద్రవ్యాల వలన అలవాటు పడిన ప్రజల జీవితాలు ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యాయని అన్నారు. మాదక ద్రవ్యాల నిషేధానికి టీడీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఇష్టారీతిన గంజాయి మరి ఆనాడు పార్టీ నాయకులు కానీ వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారీతిన గంజాయి వాడకం పెరిగిపోయింది. దానివల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటా ఉంది. ఈరోజు గంజాయితో పాటు అనేక రకాల మత్తునిచ్చే డ్రగ్స్ను కూడా గత ప్రభుత్వం విచ్చలవిడిగా మరి అమ్మటం కానీ అమ్మే వాళ్ళని నియంత్రించకపోవటం వల్ల పెరిగిపోవటం జరిగింది. ఈరోజు యువత భవిష్యత్తుకి అది ఒక పెద్ద దెబ్బ. దాని మీదే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ ఉంది. ఈరోజు ఈగిల్ టీమ్ అని పెట్టాం. డ్రోన్స్ ద్వారా అటు గంజాయి పంటని నాశనం చేస్తున్నాం, ఇలాగ గంజాయి డ్రగ్స్ని ఎవరన్నా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే, ఎవరన్నా అమ్ముతూ ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా యువతకి, తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డ్రగ్స్కి దూరంగా పిల్లల్ని ఉంచండి, డ్రగ్స్ బారిన పడకుండా పిల్లల్ని కాపాడండి. ఎక్కడికక్కడ ఈ రిహాబిలిటేషన్ సెంటర్లు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం తరఫున ప్రోత్సహిస్తూ ఉన్నాం, కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాం, రిహాబిలిటేషన్ సెంటర్లు కూడా పెడతా ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా డ్రగ్స్ బారిన డ్రగ్స్ అలవాటు పడిన వాళ్ళకి మళ్ళా దాన్ని ఏ విధంగా దాని నుంచి బయటకు తీసుకురావాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇవాళ పోలీసులు ఎక్కడికక్కడ సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నారు. విజయవాడ కమిషనర్ ఎట్లయితే ఈ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు వచ్చిన తర్వాత డ్రోన్స్ ద్వారా మానిటరింగ్ పెట్టారు. పెద్ద ఎత్తున ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంలో డ్రోన్స్ను పంపించి ఎవరైనా యువకులు కానీ లేదంటే మరొక వ్యక్తులు కానీ గంజాయి కానీ డ్రగ్స్ ద్వారా కానీ ఏదైనా అరాచకం చేయాలని చూస్తూ ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా వెళ్ళి అరెస్ట్ చేయటం, కస్టడీలో తీసుకోవటం, కౌన్సిలింగ్ చేయటం కూడా చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే మేము పిల్లలకి ఈ బారిన పడినటువంటి వ్యక్తులకి హెచ్చరిస్తూ ఉన్నాం, దయచేసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. కఠినమైన పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో పనిచేస్తుంది, విజయవాడ నగరంలో కమిషనరేట్లో పనిచేస్తుంది. మీరు కనుక డ్రగ్స్ కేసులో దొరికితే మీకు బెయిల్ కూడా దొరకదు. మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు, చట్టంలో
మీ కుటుంబ పరువు పోగొట్టుకోవద్దు, అలాగే మీరు కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి యువతకు సూచిస్తూ ఉన్నాం. వాహనంలో అరల కింద గంజాయి దాచి చెన్నైకి తరలిస్తున్న ఇద్దరు తమిళులను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 200 కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నారు. 15 లక్షల రూపాయల విలువైన గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి గుచ్చును రట్టు చేసిన కృష్ణలంక ఎస్ఐ భానుప్రసాద్ ఇతర సిబ్బందిని సిపి అభినందించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి ఎస్వి రాజశేఖర బాబు నిన్న రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. గంజాయి కేసు నిందితుల వివరాలను వెల్లడించారు. తమిళనాడు మదురైకు చెందిన అండి నాగరాజు బతుకు తెరువు నిమిత్తం చిన్నతనంలోని విశాఖ జిల్లా తగరపు వలసకు వచ్చారు. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి సాగు అవుతుండటం గమనించాడు. తక్కువ ధరకు కొని చెన్నైలో ఎక్కువ కమ్మి డబ్బు సంపాదించుకోవచ్చని అనుకున్నాడు. తమిళనాడులోని కక్కి సింగయ్యనపట్టి గ్రామానికి చెందిన అనబలగన్ నిస్రస్తో కలిసి పథకం రచించాడు. నిస్రస్కు చెందిన వ్యాన్లో ప్రత్యేకంగా అరలు చేయించాడు. దానిలో 100 కిలోల గంజాయి ప్యాకెట్లు దానిపై చెక్కలు పెట్టి కనిపించకుండా చేసుకున్నారు. వాటిపై నాగరాజు కారులో మరో 100 కిలోల గంజాయితో ఏజెన్సీ నుంచి తమిళనాడుకు బయలుదేరారు. గంజాయి రవాణాపై ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ప్రత్యేక నిఘా ఉంచారు. ఏగల బృందంతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. తమిళనాడుకు గంజాయి వెళ్తుందని స్పష్టమైన సమాచారం రావడంతో కృష్ణలంక గీతానగర్ కట్ట వద్ద నిఘా పెట్టి వ్యాన్ను కారును పట్టుకున్నారు. 15 లక్షల విలువైన గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నాగరాజుపై గతంలో 2 గంజాయి కేసులు ఉన్నాయి. జైలుకు వెళ్లి వచ్చిన ప్రవర్తన మార్పు రాలేదు. రవాణాలో సిద్ధహస్తుడని పోలీసులు తెలిపారు. చివరికి ఎన్టీఆర్ జిల్లా పోలీసులకు పట్టుబడ్డాడు. గంజాయి గుట్టును రట్టు చేసిన కృష్ణలంక ఎస్ఐ భానుప్రసాద్ ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఒక ఇంపార్టెంట్ ఇంటర్సెప్షన్ జరిగింది. ముఖ్యంగా గంజా విశాఖపట్నం ఏజెన్సీ నుంచి తమిళనాడుకి తీసుకొని పోతున్న క్రమంలో మనము ఒక ఇంటర్సెప్ట్ చేసి అంటి నాగరాజు అనే వ్యక్తిని, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం ఉత్తమ పలయాన్ కక్కి సింగయ్యనపట్టి గ్రామానికి చెందిన అనబలగన్ సిన్రసు అనే అతని ఇద్దరిని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ నాగరాజు అనే అతను తమిళనాడులో మదురై గ్రామానికి చెందిన వ్యక్తి, కానీ బతుకు తెరువు కోసం తగరపు వలస వచ్చి జీవిస్తున్నాడు. ఇతను చిన్నతనంలో మదురైలో ఉన్నాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాల్లో ఎక్కువగా గంజాయి సాగు జరుగుతుందని తెలుసుకొని అక్కడి నుంచి ఈ గంజాయి కొనుక్కోవడం, చెన్నైలో ఎక్కువ రేటుకి అమ్మడం, వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం, ఇది పనిగా పెట్టుకొని తమిళనాడులో ఉంటున్న సమయంలో అనబలగన్ సిన్రసు అనే అతనికి కూడా ఈ విషయం చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మామూలుగా గంజాయి తరలించే ముందు గూడ్స్ వాహనంలో కొంత భాగానికి అరలుగా తయారు చేయించి అందులో గంజాయి బ్యాగులు పెట్టి పైన ఖాళీ ఐస్ బాక్స్ని పెట్టి తరలించేవాళ్ళు. అలాగా చేస్తున్న క్రమంలో పోలీస్ శాఖ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఈరోజు గీతానగర్ కట్ట సమీపంలో మన కృష్ణలంక సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ భానుప్రసాద్ గారు వారి సిబ్బంది కలిసి ఈరోజు 100 kgs గంజా ఒక గూడ్స్ వాహనంలో ఉంది, అదేవిధంగా 100 kgs గంజా ఒక కారులో ఉంది. ఈ రెండింటిని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ గత కొంతకాలంగా దీని మీద గంజా మీద ఉక్కుపాతం మోపుతా ఉంది. ఇంతవరకు ఈ సంవత్సరం ఇంతవరకు కూడా 57 కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది. 989 కేజీలు గంజా పట్టుకోవడం జరిగింది. 31 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 142 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గముని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే సుజనా చౌదరికి దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈవో సేనా నాయక్ స్వాగతం పలికారు. 3 నెలల క్రితం యాక్సిడెంట్ అయిన తర్వాత తిరుపతి వెళ్లి నేరుగా అమ్మవారిని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ నాకు ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. ఈ రోజు ఉదయం తిరుపతి దర్శనం చేసుకుని కొల్లాపూర్ దర్శనం అనంతరం అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. జూలై 7, 8, 9 శాకాంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని దేవాదాయ మంత్రి రామనారాయణ రెడ్డితో మాట్లాడతానని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి తిరుమలలో వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకొని తర్వాత కోలాపూర్లో మహాలక్ష్మి గారి దర్శనం చేసుకొని మళ్ళీ అమ్మవారి దర్శనం కోసం రావడం జరిగింది. 3 చోట్ల కూడా చాలా బ్రహ్మాండంగా దర్శనాలు జరిగింది. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, అందులో నేను ఒకటిగా ఉండాలి, తర్వాత ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేసే అవకాశాలు ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
చాలా బాగుంది. ఇక రేపు శనివారం నాడు రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన దేవాదాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో శనివారం నాడు ఉదయం ఒక మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ లో డిస్కస్ చేసి ఉత్సవాలు ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి అన్ని ప్లాన్లు వేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. గంజాయి బ్యాచ్ కు సహకరించిన వారికి గుణపాఠం చెప్తానని హెచ్చరిక. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ భేటీ. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ మద్దతిస్తుందని స్పష్టీకరణ. వివిధ రకాల ప్రాజెక్టులకు 450 కోట్లు ఖర్చు చేస్తున్నామన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఏడాదిలో 7 పర్యాటక ప్రాజెక్టులకు సహాయం అందించామని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.